శీర్షిక సహజాతం. రచన నందిని సీతారెడ్డి. పఠనం రవీంద్రసూరి నామాల. సముద్రాన్ని పట్టుకుని ఇంత ఉపదనమా అంటే ఏం చెప్తుంది? అది దాని తత్వం. ఎంత గంభీరం, ఎంత ఎగిసిపడటం అంటే ఏం చెప్తుంది? అది సముద్రం. భూమిని పట్టుకుని ఎరుపేమిటి, ఈ నలుపేమిటి అంటే ఏమంటది? అది దాని రంగు. ఎంత విశాలం, ఎంత సహనం అంటే మాత్రం ఏమంటది? అదే భూమి. నదిని పట్టుకొని ఇంత ఉరుకులాట అంటే ఏం చెప్తుంది? అది దాని స్వభావం. భూమిని కోస్తావు, కొండైతే పక్కకు తిరుగుతావు. అడిగితే ఏం చెప్తుంది? అది నది. అడవిని ఇంత శోభ అంటే ఏం చెప్తుంది? అది దాని సొగసు. ఎంత భయానకం, ఎంత గుంభనం అంటే ఏమంటది? అది అడవి. చెట్టును పట్టుకొని ఇంత ఉదారమా అంటే ఏమంటది? అది దాని ఆదరం. కొండను చూస్తూ ఇంత ఎత్త అంటే ఏం చెప్తుంది? అది దాని రూపం. వేపను పట్టుకొని ఇంత చేదా అంటే ఏమంటది? దాని గుణమది. పువ్వుని ఇంత పరిమళమా అంటే దాని ఆకర్షణ అది. భూమిలో పండినవే ఎన్ని రుచులు, ప్రకృతిలో మురిసినవే ఎన్ని హొయలు, జీవితంలో ఒలికినవే ఎన్ని అనుభవాలు. కాలాన్ని పట్టుకుని ఇన్ని తీర్లా అంటే ఏం చెబుతుంది? సీతారెడ్డి ఏమిటి? సమస్త ప్రకృతి, వివిధ కాలాలు, సకల సమాజాలు, ఒక ఒడవని జీవితం. సీతారెడ్డి అందరికీ అందుతాడు, ఎవరికీ అందడు. ఒక కోపం, ఒక ఓపిక, ఒక ఆర్తి, ఒకంత సాహసం, ఒకంత రాజీ. సీతారెడ్డి మారాడు, సీతారెడ్డి మారడు. రచన నందిని సీతారెడ్డి. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.